అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. మీరు ఒక ప్రాంతం మీ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఎండ బాగా కొడుతుందని చెప్పేసి ఒక చెట్టు కింద ఆగడం జరిగింది. ఎదురుగా మేడ మీద కిటికీలోంచి ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి చేయి ఊపి నీరు తాగుతారా అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు అవును తాగుతాను అని చెప్పేసి మీరు అన్నారు. అప్పుడు అతనిపై మీ అభిప్రాయము బాగుంటుంది. అది మీ మొదటి ఒపీనియన్ తన మీద. తర్వాత 16 నిమిషాల వరకు డోర్ వేసుకొని రాడు. అప్పటికి మీకు అతనిపైన మీ అభిప్రాయం మళ్ళీ మారుతుంది. ఇది మీ రెండో అభిప్రాయం. తర్వాత 16వ నిమిషము ఇంట్లో నుంచి బయటికి వస్తూ మీకు ఒట్టి నీళ్ళు అయితే ఏముంటుంది, దానిలో కొంత నిమ్మరసం వేస్తే బాగుంటుందని చెప్పేసి అందుకే లేట్ అయ్యింది అని చెప్పేసి అంటాడు. మళ్ళీ మీకు అతని మీద అభిప్రాయం మారుతుంది. అది మీ మూడో అభిప్రాయం. అన్నాడు కానీ ఇంకా మీకు ఆ యొక్క నిమ్మరసం నీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు ఇంకా మీ మీద అభిప్రాయం అతని మీద మారుతుంది. ఇది నాలుగో అభిప్రాయం. తర్వాత అతడు మీకు ఆ నిమ్మరసం ఇచ్చిన తర్వాత అందులో చక్కెర ఉండదు. అప్పుడు మళ్ళీ అతని పైన మీ అభిప్రాయం మారుతుంది. అప్పుడు చక్కెర ప్యాకెట్ తనకిస్తూ మీకు సరిపోయేంత చక్కెర వేసుకోండి అని చెప్పేసి మళ్ళీ అంటాడు. ఇప్పుడు మళ్ళా అతని మీద మీ యొక్క అభిప్రాయం మారి ఉంటుంది. అంటే ఇలా చిన్న చిన్న వాటికే మీ యొక్క అభిప్రాయాలు మారినప్పుడు మీ జీవితంలో తీసుకునేటువంటి ప్రతి విషయానికి ఇలా చిన్న చిన్న మారకుండా చాలా బ్రాడ్గా ఆలోచన చేసి ఎదుటి వాళ్ళ మీద ఒక అంచనాకు రావాలి. అంతే తప్ప సడన్గా తాత్కాలికంగా చూసినటువంటి వాడిని అప్పటిదప్పుడే దేని మీద ఒక అభిప్రాయానికి రాకూడదు. జై హింద్.